హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం అయితే చేసుకుందామండి. సో చాలా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసుకోవచ్చండి. దానికోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుందామండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని వేరే వాటర్ అయితే తీసుకొని పక్కన నానబెట్టుకుందామండి. సో ఇప్పుడు మనము టమాటాలను అయితే రెడీగా పక్కన పెట్టుకుందామండి. సో ఇప్పుడు నేను ముందుగా ఒక 2 టమాటాలను అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కొంచెం కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మనం రసం చేసే బౌల్లోకి అయితే వేసుకొని ఇలా మెత్తంగా కలుపుకుందామండి. సో వీటిలో నుంచి సారం పెట్టుకొచ్చేంత వరకు మెత్తగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ అయితే తీసుకుందామండి. సో ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి పైన వచ్చే పిప్పి అయితే తీసుకుందామండి. సో లేదంటే అన్నం తినేటప్పుడు ఎక్కువగా అవే వస్తుంటే చాలామంది తినరు. సో ఇప్పుడు అలా లైట్గా తీసుకున్న తర్వాత మనకి ఇవైతే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా చింతపండుని అయితే నానబెట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు అయితే తీసుకుందామండి. సో సరిపడా నీళ్ళు తీసుకొని ఇప్పుడు మనకు పులుపు ఎంతవరకు కావాలో అంతవరకు వాటర్ అయితే తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకొని ఇలా శుభ్రంగా కలుపుకొని మూత పెట్టి పక్కనైతే పెట్టుకుందామండి. సో ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసుకుందామండి. 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందామండి. ఒక 6 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందామండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పోపు అయితే పెట్టుకుందామండి. దానికోసం ముందుగా ఒక కడాయి అయితే తీసుకొని పోపు అయితే రెడీ చేసుకుందామండి. ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి, కొంచెం పోపు అయితే వేసుకుందామండి. సో ఇలా వేయించుకునేటప్పుడు ఒక చిటికెడు ఇంగువ అయితే వేసుకుందామండి. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం రసానికైతే రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకొని అది 2 నిమిషాలు అయితే వేయించుకుందామండి. సో ఈ విధంగా సిమ్లోనే పెట్టి వేయించుకుందామండి. సో ఈ ఫ్లేవర్ అనేది మన రసానికి చాలా ముఖ్యంగా అయితే కావాలండి. సో ఇలా వేయించుకున్న తర్వాత మనము ఇప్పుడు మూత తీసుకొని ఆ రసంలో అయితే కలుపుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్గా రసం అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేసేయచ్చండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే ఉంటుంది. సో చూడండి, ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. సో ఇలా తెరలేటప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని మన రసం ప్రిపరేషన్ చేసిన రసం అయితే ఇందులో వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో ఎమ్మీగా రెడీ అయిపోయి రసం అయితే తయారైపోయిందండి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్